మనము ఆగస్టు 15వ తారీఖున స్వతంత్ర దినోత్సవాన్ని చేసుకుంటూ భారతదేశంలో పుట్టినందుకు మనకి ఇవ్వబడిన మత స్వాతంత్ర్యము, వాక్ స్వాతంత్ర్యం నిమిత్తము ఎంతగానో సంతోషిస్తూ దేవుణ్ణి మహిమపరచుదాం. ఈరోజు మనము నిష్కపటముగా పరిశీలించుకుంటే అందరికీ మనము హ్యాపీ ఇండిపెండెన్స్ డే, స్వతంత్ర శుభాకాంక్షలను తెలియపరుస్తాం. కానీ నిజమైన ఆధ్యాత్మికమైన స్వతంత్రం నీకు వచ్చిందా? నీకు ఆధ్యాత్మికమైన స్వతంత్రాన్ని కల్పించిన, కల్వరులో ప్రాణాలు త్యాగము చేసి నిన్ను స్వతంత్రులుగా చేసిన నజరేయుడని యేసు, ఆయన నీకు తెలుసా? వ్యక్తిగతముగా తెలుసా? నీ హృదయములో చెరగని ముద్రగా ఆయన వాక్కు నీలో ఉన్నదా? ఈరోజు ప్రశ్న వేసుకో.